నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్ల పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఊహించని విధంగా కృష్ణానదికి వరద వచ్చిందని అమరావతి పోలవరం నదుల అనుసంధానం అమ్మదయతో త్వరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా బాగా చేశారు. విఐపీలు కూడా పూర్తిగా సహకరించారు. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. మామూలుగా అయితే ఎప్పుడూ చేయరు కానీ నేను కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించడానికి మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం దుర్గమ్మ తల్లి వల్ల రాష్ట్రంలో పుష్కరంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా కృష్ణా నది పొంగి పొరలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీళ్లు పోయే పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సక్రమైన వర్షాలు పడాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలని, అమరావతి నిర్మాణమే కాకుండా పోలవరం కూడా పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసం మనందరం ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉండే పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. ఇలాంటి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. అవన్నీ చేస్తాం. తెలంగాణ పూల సంబరంలో 7 రోజులు 7 రకాల బతుకమ్మలు ముగిశాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ సంబరాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకున్నారు. వెన్నముద్ద బతుకమ్మ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు ఇంకా బెల్లంతో చేసిన వంటకాన్ని సిద్ధం చేసుకుంటారు. వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. నువ్వుల్లో కాల్షియం ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. నువ్వులు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకు బెల్లం మేలు చేస్తుంది. 2 పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు బెల్లం, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శివుని పూజలాయ సందమామ
సాయంత్రానికి ఇళ్లల్లో పేర్చిన బతుకమ్మలతో ఆడబిడ్డలంతా ఒకచోటికి చేరుకుంటారు. పాటలతో బతుకమ్మ ఆడి చెరువులు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అనంతరం వెన్న ముద్దలను పంచుకుని ఇళ్లకు పయనమవుతారు. ఇక 9వ రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. నాలుగేసి పూలేసి సందమామ, నాలుగు జాములాయ సందమామ. విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలు దర్శించుకుని పూజలు చేశారు. వీణ చేతబట్టి కనపకు కాంతుల మధ్య అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. సరస్వతి అమ్మవారికి మూలమంత్రం వంటిది. అంటే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా. విద్యారంభం ఆవేళ చేశాను. ఆ విద్యా సిద్ధి కలగాలి అంటే అజ్ఞాన నివృత్తి అయ్యి జ్ఞానము కలగాలి అని. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి విద్యారూపకంగా ఉన్నటువంటి విద్యాలక్ష్మి రూపకంగా ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారిని విద్యాలక్ష్మి రూపంలో చూచుకుని మురిసిపోతూ చక్కనైనటువంటి పుష్పముల చేత నామార్చన, అలంకరణాదులు మొదలుగా కలిగినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రైతు బంధు కుంభకోణం వెలుగు చూసింది. తహసీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా అనుమూల తహసీల్దార్ గా పనిచేస్తున్న జయశ్రీ గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్ గా పనిచేశారు. ఆమెతో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ తో కలిసి రైతు బంధు నిధులు కొట్టేసింది. వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హుజూర్ నగర్ బోరుగడ్డ రెవెన్యూ పరిధిలోని 36 ఎకరాల 23 గుంట్లకు ధరణి ద్వారా ఫేక్ పాస్ పుస్తకాలు పొంది రైతు బంధు నిధులు కాజేశారు. మొత్తం 14,63,000 రైతు బంధువులు నిధులు కాజేశారు తహసీల్దార్ జయశ్రీ. అయితే ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరు 2019 పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజా. ఇందులో భాగంగానే మెదక్ స్టేడియం నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాల్లో నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో పిల్లలకు వ్యాస రచన, క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. నవరాత్రి ఏవైతే ఉన్నాయో బతుకమ్మ ప్రతిరోజు కూడా ప్రతి ఊళ్ళలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు 2K రన్ సో మనము నిర్వహించుకోవడం జరిగింది స్టేడియం నుంచి రామ్నాథ్ చౌరస్తా వరకు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ కల్చర్, సో మన హెరిటేజ్ కానివ్వండి, మన కల్చర్ కానివ్వండి, తెలంగాణ కల్చర్ అనేది మనం ఇప్పుడే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా తీసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా సో బతుకమ్మకి సంబంధించిన బతుకమ్మ ఫెస్టివల్కి సంబంధించి అన్ని రకమైన ప్రచారాలు అన్ని కూడా చేయాలనేసి కూడా మనకు అందరూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. శ్రీ మహాసరస్వతి దేవి అలంకారంలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రానికి దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉండడంతో ఆశ్వేజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు.
భీమవరంలో శ్రీమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 57వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి సుమారు 3 కోట్ల కరెన్సీ నోట్లతో బంగారు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. 13వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. 1,00,000 పసుపు కొమ్మలతో ముత్తైదులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మహామంత్ర అనుశాన యమేన శ్రీ సూక్త భట్టారిక మహాదేవ సుందరి చోరభయ అగ్నిభ శాంత్యర్థం భూకంపాది సర్వ ఉపద్రవ. చిత్తూరు జిల్లా పొంగనూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బోయికొండపై వెలిసిన గంగమ్మ సరస్వతీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు గోవర్ధన్ శర్మ ఆధ్వర్యంలో ఉభయదారులచే అమ్మవారికి గణపతి హోమం, చండీ హోమం, పూర్ణాహుతి హోమాలను నిర్వహించారు. అమ్మవారి దసరా మహోత్సవాల్లో పాల్గొని ఉభయదారులకు ఆలయ ఈవో ఏకాంబర అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేసి ఘనంగా ఆలయ మర్యాదలతో సత్కరించారు. అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాళరాత్రిదేవిగా జోగులాంబ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి శాంతి కళ్యాణోత్సవం నిర్వహించారు. అమ్మవారికి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తగా కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఏపీ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు బోయికొండ గంగమ్మకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ప్రజలు ఏం చేశారో చర్చకు సిద్ధమంటూ ప్రశ్నించారు. ఎవరిని విమర్శలు చేసినా ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని పొన్నం తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం కూలగొడతామని, ప్రభుత్వం దించేస్తామని అనేక రకాలుగా చెప్తూ ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాల్సింది, సూచించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అబద్ధపు అసత్యపు ప్రచారాలతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు రోజైన వాళ్ళకైనా ఈ దసరా సందర్భంగా మనసు మారి అటు ఒకవైపు కేంద్రం నుంచి పనుసు రానటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ వరదల కారణంగా ఇచ్చిన నివేదికల అనుగుణంగా డబ్బులు అన్నటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి కేంద్రం నుంచి వీలైన నిధులు తీసుకురావడానికి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలుగా అది మూసీ కావచ్చు, రేగుల హైడ్రా కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి ఏ సూచన చేసినా సానుకూలంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తారు.
హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ నది సుందరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది సుందరీకరణను ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని ప్రభుత్వం అంటుంటే చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న తమకు ఇల్లు కేటాయించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. మూసీ చుట్టుపక్కల నివాసం ఉన్న వారికి నచ్చజెబుతామని ప్రభుత్వం అంటుంది. ఎందుకే మూసీపై రాష్ట్ర మంత్రివర్గం దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? వాజ్ దిస్ మూసీ నది సుందరీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీలో మంచినీళ్లు పారించేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తుంది. మూసీ సుందరీకరణ చేపడితే నల్గొండ జిల్లాలో చాలా గ్రామాల ప్రజలకు, రైతాంగానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంది. మూసీకి ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్న నివాసాల్లో ఉన్న వారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఇండ్లలోకి వెళ్లాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. కొంతమంది పేదలు స్వచ్ఛందంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారు. అయితే మూసీ ఆనుకుని ఉన్న నివాసాల్లో చాలా మందికి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కరెంట్, వాటర్ బిల్, ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని చెబుతున్నారు మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు. మూసీ సుందరీకరణపై రాష్ట్ర మంత్రివర్గం మొత్తం దృష్టి పెట్టడానికి కారణాలేంటనే చర్చ జరుగుతుంది. మూసీకి సంబంధించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడాలి. కానీ మంత్రులు అందరూ స్పందించడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగితే పెట్టుబడులు తెస్తామని, నగరం ఇంకా అభివృద్ధి అవుతుందని ప్రభుత్వం అంటున్నా మూసీ ఒకటే అసలు సమస్య కాదు కదా అంటూ చర్చ జరుగుతుంది. మూసీ పక్కనే ఉన్న నివాసాల వారితో ముందే ప్రభుత్వం చర్చలు జరిపితే ప్రజల అభిప్రాయం తెలిసేదన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే మొత్తంగా మూసీ పక్కనే ఉన్న వారి అభిప్రాయాలు తీసుకోకుండా డైరెక్ట్గా మార్కింగ్ వేయటం, కాంగ్రెస్ పెద్దలెవరూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భరోసా కల్పించడానికి రాకపోవడం కూడా చర్చకు దారి తీస్తుంది. మీడియా సమావేశాలు పెట్టి హైడ్రా, మూసీలపై వరుసగా మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అక్కడున్న ప్రజలకు ఎందుకు నచ్చ చెప్పడం లేదన్న విమర్శలు వెలువెత్తున్నాయి. మూసీ పక్కన ఉన్న నివాసాలని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి వారి నివాసాలను కోల్చడం అనేది పెద్ద టాస్క్ అంటున్నారు అధికారులు. ఇలా నిర్ణయం తీసుకుని అలా ప్రజల మధ్యలోకి వెళ్లి ఇళ్లను కూలుస్తామని మార్కింగ్ ఇవ్వడంపై కాంగ్రెస్ పెద్దలు మరోసారి ఆలోచన చేయాలని మేధావులు కోరుతున్నారు. మూసీ విషయంలో వరుసగా ప్రసంగిస్తున్న మంత్రులు ఆ ప్రాంత బాధితుల వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతుంది. మూసీ సుందరీకరణపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలన్నీ మూసీ చుట్టే తిరుగుతున్నాయి. మూసీ పక్కనే ఇండ్లు ఖాళీ చేయడానికి తమకు భరోసా కల్పిస్తే ఖాళీ చేస్తామని చాలా మంది మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇంకా వాళ్ళు కోరుకునేలా ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందనేది వేచి చూడాలి. మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. హీరో నాగార్జున ఒక సాక్షి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ కేసును 10వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. దీంతో హీరో నాగార్జున పరువు నష్టం దావా ఎటువైపు వెళుతుందనే ఉత్కంఠగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినే నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరగ్గా నాగార్జున వాంగ్మూలాన్ని నిన్న నమోదు చేశారు. నాంపల్లి కోర్టుకు అక్కినే నాగార్జున హాజరయ్యారు. ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగచైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల్లో ఒకరైన సుప్రియ స్టేట్మెంట్ సైతం నమోదు చేసింది కోర్టు. ఈ క్రమంలో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో నాగార్జున ధర్మాసనం ప్రశ్నించగా తనపై అసత్య ఆరోపణలు చేసినట్లు హీరో నాగార్జున తెలిపారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్ల వల్ల తమ కుటుంబం పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపైన మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన వాంగ్మూలంలో వివరించారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్య ఆరోపణలను ఆయన రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని పేర్కొన్నారు. తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడారు. మొదటి సాక్షి సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ నెల 10న మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని తెలిపారు. అనంతరం ఈ నెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని న్యాయవాది వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోను కోర్టుకు అందజేశామన్నారు ఆయన. మంత్రిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున వాంగ్మూలం ఇచ్చారని వివరించారు. మరోవైపు టీపీసీసీ లీగల్ సెల్ నుంచి
న్యాయవాది తిరుపతి వర్మ స్పందిస్తూ మంత్రిపై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో 3 వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడా ఉందన్నారు. నాగార్జున పిటిషన్లో ఒకటి చెప్పారని, వాంగ్మూలాల్లో మరొకటి చెప్పారని అన్నారు. ఆయన కోడలు సుప్రియ వాంగ్మూలంలో మరొకటి చెప్పారని తెలిపారు. ఆమెను సాక్షిగా ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలన్నారు. ఈ నెల 10న మరో సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుందని, ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఒకవేళ సాక్షులను పరిగణలోకి తీసుకుని మంత్రికి నోటీసులు జారీ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని బదులిచ్చారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దానికి గాను డిఫమేషన్ కేసు వేసినారు. ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అర్జెంట్ అయింది. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్ కు వచ్చారు, అంతగాని షీ నాట్ విట్నెస్ అండి. ఈ కేసు వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. ఆన్ 10th if the court is satisfied that the criminal case is made out, court will issue first notice, pre-cognizant notice issue చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫమేషన్ అండి. అది క్రిమినల్ డిఫమేషన్ కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుందని. ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేశారు, పనిష్మెంట్ కోసం వేశారు. నటుడు నాగార్జున గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ గౌరవ న్యాయమూర్తి గారు రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు ప్రకారం ఇంతకుముందు గతంలో నేను చెప్పినట్టుగానే రికార్డు చేశారు. ఆ రికార్డులో ఏముందంటే దీంట్లో ఆమె గౌరవ మినిస్టర్ గారు దాంట్లో చెప్పింది ఏమీ లేదు. దాంట్లో మళ్ళా గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్ లో ఉన్నదో అదే మార్చి చెప్తున్నారు. అదే విధంగా LW2 వాళ్ళ మేనకోడలు గారు వచ్చారు కోర్టుకు. వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫర్ కన్సిడరేషన్ 10th రోజు వేశారు. సో దీని గురించి మేము చట్టపరంగా మేమేం తీసుకోవాలో మేము తీసుకుంటాము. LW2 అంటే సుప్రియ గారు, అదే చెప్పాను, సుప్రియ గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆమెకి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఇంటెన్షనల్లీ ఆమెను గుచ్చి దగ్గర నుండి చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమీ లేదు. ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏమి లేదు, కేసులో సాక్ష్యాలు ఏమి లేవు, కేసు వీడిపోతుంది. 10th రోజు కన్సిడరేషన్ అనేది మేము ఆ రోజు చూస్తాం. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేయడంతో కేసు ఎటువైపుకు దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది. కోర్టు సాక్షుల స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకున్న ఆ వాంగ్మూలాలు కుటుంబ సభ్యులు కావడం, వాంగ్మూలం నిలబడుతుందా అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. రేపు రెండో సాక్షి వాంగ్మూలం అనంతరం కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తారా, లేక న్యాయమూర్తి కేసు నిలబడడానికి అవకాశాలు లేదని డిస్మిస్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో వేతనాలు చెల్లించాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లపై కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి వినూత్న నిరసన తెలిపారు. రోడ్లపై సేకరించిన చెత్తను ట్రాక్టర్లతో తీసుకువెళ్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారబోసి మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి చెత్తను తొలగించే కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి అధికారులకు చేతులు రావడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశమంతటా మంచి వాతావరణంలో దేవి శరణవరాత్రులు జరుపుకుంటుంటే నిర్మల్లో మాత్రం దుర్గంధంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం బాధగా ఉందన్నారు. వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అవినీతి రాజ్యమవుతున్నది. గత కొన్ని రోజుల నుంచి నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వని కారణంగా నిర్మల్ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త తీయని కారణంగా దుర్గంధమైనటువంటి వాసనతోని ఈరోజు ప్రజలు బయట తిరిగేటువంటి పరిస్థితి కనబడతలేదు. అంతేకాకుండా ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు హిందువులకు కష్టాలే జరుగుతూ ఉన్నాయి. హిందువుల పండుగలు వచ్చినా, హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అదే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి పండుగలైతే ఆగ మేఘాల మీద అనేక రకాల కార్యక్రమాలను, సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నది.
కానీ ఇలా వారం రోజుల నుంచి దుర్గా నవరాత్రి ఉత్సవాలకు మహిళలు మంగళ ఆరాధనలు తీసుకొని పూజలకు వెళ్తే ఇవాళ ముక్కుకు బట్ట పట్టుకొని దేవి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మున్సిపాలిటీలో డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. డబ్బులు ఏమైనాయని చెప్పేసి ఆరాధిస్తే మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా మొత్తం కూడా కమిషన్ల కోసం హక్కుర్తి పడ్డ చైర్మన్ కమిషనర్ ఇలా వాటికి బిల్లులు ఇచ్చేసి కార్మికుల వేతనాలకి ఇలా బిల్లులు ఇవ్వకుండా ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి ఇటీవల స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి కార్మికులను పరామర్శించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మున్సిపల్ చైర్మన్తో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో క్లియరెన్స్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 4 రోజులు అవుతున్నా ఈరోజు ఒక్క కార్మికుడికి కూడా న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. కేవలం అవినీతి, లంచగొండితనం, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్తో పాటు ఉన్నటువంటి అధికారులందరూ కూడా డబ్బులకు ఆశపడి కక్కుర్తి పడ్డటువంటి కారణంగానే ఇలా నిర్మల్ పట్టణంలో ఇటువంటి దుర్గంధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. వెంటనే మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ చైర్మన్ను డిస్మిస్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దానికి నిరసనగా ఇలా మేము పట్టణంలో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందుకు వస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ రోజుతోని కార్మికులకు న్యాయం చేసి వేతనాలు అందించి వాళ్ళకు విధుల్లో చేర్పించకపోతే మున్సిపాలిటీ ఆఫీసుకు తాళం వేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపులు కొనసాగుతాయని, హైడ్రా పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపులు కొనసాగుతాయని, హైడ్రా పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాల్సిందిగా కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావడం తథ్యం. రాజకీయ ముఖ చిత్రం అనేది మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇవాళ కొంత బలపడినా భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందనేటువంటి ఆశ, ఆకాంక్ష నాలో బలంగా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.